చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భవనం కూల్చివేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు యంత్రాంగం అన్ని విధాల చర్యలు చేపట్టిందన్నారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద స్థలాన్ని ఆయన మరోసారి పరిశీలించారు. నల్లగుట్లో డెక్కన్ మాల్ బిల్డింగ్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై వివరణ ఇచ్చారు. దక్కన్ మాల్లో 10,000 టన్నుల మెటీరియల్ ఉందన్న ఆయన దానివల్ల మంటలు అదుపు చేయడానికి సమయం పట్టిందని తెలిపారు. చుట్టుపక్కల వారికి పునరావాసం కల్పిస్తామన్న తలసాని అనుమతులు లేని భవనాలపై 23న సమావేశం నిర్వహించి చర్చిస్తామన్నారు. ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి లేని భవనాలను కూల్చివేస్తామని హెచ్చరించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏమన్నా డ్యామేజ్ వాళ్ళకి జరిగితే వాళ్ళ డ్యామేజ్ని కూడా పూర్తి చేయడానికి మరి గవర్నమెంట్గా మేము ఆ బాధ్యతను తీసుకుంటాం. రెండోది నేను స్థానిక ఎమ్మెల్యేని కూడా అది నా బాధ్యత. ఎవరికి ఎంత డ్యామేజ్ జరిగినా చేపించే బాధ్యత నాది. దాంతోపాటు మీకు అందులో చూస్తే మెటీరియల్ ఎంత ఉందంటే ఆ మంటలు ఇంకా అంటుంది. 10,000 టన్నుల మెటీరియల్ దాంట్లో ఉంది. పైన ఎక్కి చూస్తే ఇంకా పొగలు వస్తున్నాయి. కాబట్టి మనకి ఏంటంటే నిన్న ఏదైనా బిల్డింగ్ తీసేయాలనుకుంటే కొంత నిన్న నీటి వాళ్ళు వచ్చింది. అదేవిధంగా ఇవాళ ఒక టీం వచ్చింది. వాళ్ళ టీం స్టడీ చేసిన తర్వాత ఇన్ని గంటల పాటు అది ఫైర్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి స్టీల్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్సీసీ రూఫ్ కానీ అది ఎంతవరకు ఆ వెయిటేజ్ ఆపగలుగుతుంది అనేటువంటిది కూడా వాళ్ళు స్టడీ రిపోర్ట్లో మళ్ళీ ఏ రోజు వచ్చిన వాళ్ళు కూడా సాయంత్రం రిపోర్ట్ ఇస్తారు. అయితే ఒక కొత్త టెక్నాలజీ